మామూలు చిన్న గ్రామం నుంచి వచ్చిన, దానికి ఎలాంటి రోడ్ లేవు, సరిగా వాటర్ లేవు, మాకు చదువుకోవడానికి స్కూల్ కూడా లేకుండే. అంటే నిజంగానే మన ఇప్పుడు భారత సమాజంలో అసమానతలు, సోషల్ ప్రాబ్లమ్స్ ఇంకా పేరుకొని పోయి ఉన్నాయంటారా? ఏ విధంగా అంటే కరప్షన్ పరంగా ఎక్కువ అవుతుంది చాలా. ఎట్లా అంటే ఎడ్యుకేషన్ సిస్టమే ఫెయిల్ అయిపోయింది మన ఇండియాలో. రీసెంట్ గా కంగనా రనౌత్ ఏమంటున్నారంటే జెన్జీ వాళ్ళకి నోరు మూతి ఉండదు, వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు పోతారని చెప్పేసి చాలా మాటలు అన్నారు జెన్జీ పిల్లలని. కంగనా రనౌటే కాదు, ఆల్ ఓవర్ ఇండియా కూడా అలాగే చూసింది. ఎందుకంటే జెన్జీ అనగానే అందరికి గుర్తొచ్చేది ఒక లేజీ పీపుల్స్, ఎప్పుడు ఫోన్లోనే మునిగి ఉంటారు. కానీ మొన్న అయిన CJP మూవ్మెంట్ తర్వాత ప్రజల్లో చాలా మార్పులు వచ్చింది, జెన్జీ అంటే ఏంటి అనేది. జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళారు, పోలీసు లాఠీలు పట్టుకొని వచ్చారు. వాళ్ళు కొడతారేమో, దెబ్బ తాకుతుందేమోనన్న ఫీలింగ్ రాదా? పార్లమెంట్ దగ్గర వాళ్ళే మేము లేవట్లే అని చెప్పి టీయర్ గ్యాస్, లాఠీ చార్జ్ చేస్తున్నారంటే ఏం అర్థం దానికి? మేము ఎందుకు ఇంకా ఊరుకోవాలి? ఎందుకు దెబ్బలు తిని మేము ఇంట్లో వండుకోవాలి? ఇక్కడే ఉండాలి, చావైనా బతుకైనా ఇక్కడి నుంచి మాకు ధైర్యం ఎక్కువ పెరుగుతుంది. ఇంకా హలో ఆల్, మేము కొత్త కార్యక్రమంతో మీ ముందుకు వచ్చాము. ఆ ప్రోగ్రాం పేరే యాక్టివిజం. యాక్టివిజం అంటే ఏంటంటే మనం చూస్తూ ఉంటాము సమాజంలో ఒక చోట అణిచివేత జరిగినప్పుడు కానీ, లేకపోతే ఒక చోట న్యాయం జరగకపోయినా కూడా కొందరు సోషల్ యాక్టివిస్ట్, ట్రైబల్ యాక్టివిస్ట్ వచ్చి వాళ్ళ కోసం పోరాటం చేస్తారన్నమాట. అప్పుడు నాకు చాలా ప్రశ్నలు ఎదురయ్యాయి నేను చూస్తున్నప్పుడు. అరే వీళ్ళకేం వస్తుంది, వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, వీళ్ళకి ఏం లాభం వస్తుంది, ఎవరి కోసమో వీళ్ళు వచ్చి పోరాటం చేస్తున్నారని నాకు ఎన్నోసార్లు డౌట్ వచ్చేదన్నమాట. సో అందుకోసమే నేను ఈ కార్యక్రమం ద్వారా కొందరి యాక్టివిస్టులని మీ అందరికీ పరిచయం చేస్తాను. ఈరోజు మన ముందున్నటువంటి యాక్టివిస్ట్ పేరు ఏంటో చెప్పే ముందు అతని వయసు ఏంటో చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. అతని వయసు అక్షరాల 21 సంవత్సరాలు, 21 ఇయర్స్. ఇతను 2026లో బీటెక్ అయిపోయి కాకతీయ యూనివర్సిటీ నుండి ఈ బీటెక్ అయిపోయినటువంటి అబ్బాయి ఇస్లావత్ యశ్వంత్ మొన్న జరిగినటువంటి జెన్జీ మూమెంట్లో జంతర్ మంతర్ దాకా, ఢిల్లీ దాకా వెళ్ళి అక్కడ ఏదైతే నీట్ పేపర్ లీక్ జరిగిందో దానికి అగెయిన్స్ట్గా ఒక పోరాటం చేశాడు. ఒక 6 రోజులు ఢిల్లీలో ఉన్నాడు, ఒక 6 రోజులు హైదరాబాద్ ధర్నా చౌక్ దగ్గర ఉండి ఎంతో పెద్ద మూమెంట్ చేసి వాళ్ళు ఏదైతే అనుకున్నారో రీచ్ అయ్యారన్నమాట జెన్జీలు. సో ఇప్పుడు దాని దృష్ట్యా తీసుకొని నేను మీ ముందు ఇప్పుడు ఇస్లావత్ యశ్వంత్ 21 ఇయర్స్ ఓల్డ్ కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్లో బీటెక్ అయిపోయినటువంటి ఒక అబ్బాయి మీ ముందు కూర్చున్నాడు. ఈయన అబ్బాయి కన్నా ఎక్కువ ఒక సోషల్ యాక్టివిస్ట్ అని చెప్పొచ్చు. హలో యశ్వంత్. హలో, నమస్కారం. నమస్తే, నైస్ మీటింగ్ యూ యశ్వంత్. ఇప్పుడు మిమ్మల్ని సోషల్ యాక్టివిస్ట్ అనొచ్చా? ఖచ్చితంగా. సోషల్ పరంగా మాట్లాడితే, జస్టిస్ పరంగా మాట్లాడితే నన్ను అలా పిలవడం ఓకే, కరెక్టే. సో మీరు ఈ జంతర్ మంతర్ దగ్గర ఏమేమి చేశారు, ఎలా వెళ్ళారు? పేపర్ లీక్స్ మీద యాక్చువల్గా జంతర్ మంతర్లో ప్రొటెస్ట్ స్టార్ట్ అయింది, రిజర్వేషన్ కావాలి అనేది. 36 days అదంతా ప్రొటెస్ట్ అయింది. సోనం వాంగ్చుక్ వారు 18 years నిరాహార దీక్ష కూడా, హంగర్ స్ట్రైక్ కూడా చేయడం జరిగింది. అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది, పర్మిషన్ లేకుండా, ఏం లేకుండా. అలాగే అన్డెమోక్రటిక్ రూల్ అక్కడ నడుస్తుంది. అంటే డెమోక్రసీలో లేని రూల్ అక్కడ డిక్టేటర్షిప్లో మోడీ ప్రభుత్వం అక్కడ చేపిస్తుంది. అందుకే దేశంలో ఉన్న యువత అంతా ఒక దగ్గర ఏర్పడి దాని రిజర్వేషన్ కావాలి ఖచ్చితంగా, ఈ లాఠీ చార్జ్ చేస్తూ ఇవన్నీ అయినా కూడా రిజర్వేషన్ కావాలి అని పేరుతోటి ఇంకా మేము రెవల్యూషన్ చేశారు, ఉద్యమం చేశారు. సో నాకు ప్రశ్న ఉందండి మీకు. ఇప్పుడు మీరు ఢిల్లీ దాకా వెళ్ళారు. ఈ ఢిల్లీ వరకు వెళ్ళడానికి ట్రైన్ ఛార్జెస్, అక్కడ ఉండడము, అక్కడ భోజనము, అక్కడ వసతులు ఎక్కడి నుంచి వచ్చాయి డబ్బులు మీకు? ఎంత మాకు ఎలాంటి ఫండింగ్స్ లేవు, మా ఓన్ ఎక్స్పెన్సెస్ తోటే మేము వెళ్ళినాం. ట్రైన్ టికెట్స్ నుంచి అక్కడ వెళ్ళే తిండి వరకు మేమే పెట్టుకున్నాము. అక్కడ వెళ్ళిన తర్వాత మాకు కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళు కలిసి, ఒక ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్, JNU స్టూడెంట్స్ కలిస్తే మీకు ఏ హెల్ప్ కావాలన్నా మేము ఇస్తాము, ఫుడ్, అకామిడేషన్, మా హాస్టల్ ఉండొచ్చు ఇలా అని చెప్పిర్రు. ఫుడ్ విషయానికి వస్తే మాకు చాలా ఆర్డర్స్ వచ్చినాయి అక్కడ. అంటే మా వరకే కాదు, అక్కడ ఎవరైతే జంతర్ మంతర్లో ఎవరైతే ప్రొటెస్ట్ పాల్గొనడానికి వచ్చారో వాళ్ళందరికీ ఆర్డర్స్ వచ్చినాయి. ఎవరంటే వాళ్ళు ఆర్డర్స్ అంటే స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ ఇలాంటి వాటర్ బాటిల్స్ సహా, చాక్లెట్స్ సహా, మీల్స్ సహా అన్నీ మాకు ఆర్డర్స్ వచ్చినాయి. ఎవరంటే వాళ్ళు మన ఇండియన్ పీపుల్సే. ఆల్ ఓవర్ స్టేట్ నుంచి మేము రాలేకపోతున్నాం జంతర్ మంతర్కి, మాకంత టైం దొరకట్లేదు, సో మాకంటూ హెల్ప్ చేద్దాము అని చెప్పేసి వాళ్ళు
ఓన్ ఆర్డర్ వాళ్ళ మనీతోటే ఓన్ ఆర్డర్ ఇస్తున్నారు మా కోసం, అక్కడ ప్రొటెస్ట్ ఉన్న వాళ్ళ సో కోసం. మీరైతే మీ సొంత ఖర్చులతోని ఢిల్లీ దాకా వెళ్ళారు, మీ సొంత ఖర్చులతోని అక్కడ కొన్ని రోజులు ఉన్నారు. అక్కడ 2 రోజులు మీరు అక్కడ మూమెంట్లో పాల్గొనడం చూసినటువంటి జేఎన్యూ పిల్లలు కానివ్వండి, లేదా ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ కానివ్వండి, మిమ్మల్ని చూసి మీకు భోజనము లేకపోతే మామూలు ప్రజలు వీళ్ళు బాగా మూమెంట్ చేస్తున్నారు, వీళ్ళకి సాయం చేయాలి, సపోర్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళకి పార్సల్ భోజనం తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు అనమాట ఈ స్విగ్గీ జొమాటో ఆర్డర్స్ ద్వారా. సో నాది ఇంకో ప్రశ్న, ఇప్పుడు మీ ఏజ్ 21 ఇయర్స్ కదా, మళ్ళీ మంచి కాలేజ్లో కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్లో బీటెక్ చదివా అంతే కదా? అవును. ఏ స్ట్రీమ్లో? సివిలా? ఎందులో? నాది బీటెక్ ఈసీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో అయిపోయింది. సో మంచి కాలేజ్లో అయిపోయింది కాబట్టి నాకు తెలిసి నీకు క్యాంపస్ ఇంటర్వ్యూస్ వస్తే 50,000 జీతం వస్తుంది నెలకి. అవును. 50,000 శాలరీ జాబ్ కూడా వద్దనుకొని నువ్వు మూమెంట్ చేయడం కోసం, అంటే యాక్టివిజంలో పాల్గొనడం కోసం మీరు అక్కడ దాకా వెళ్ళారు. అవును. అంటే మీకు అలా ఎందుకు చేయాలనిపించింది? మీకు మీ వెనుక ఉన్నటువంటి ధైర్యం ఏంటి? ఎందుకనంటే ఒక నార్మల్ 21 ఇయర్స్ అబ్బాయి, 22 ఇయర్స్ అబ్బాయి ఏమనుకుంటాడంటే క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ రావాలి, ఒక అబ్బాయి అయితే గర్ల్ ఫ్రెండ్ ఉండాలి, లేకపోతే ఫ్రెండ్స్ ఉండాలి, లేకపోతే సినిమాలకు వెళ్ళాలి, లేకపోతే ఎంజాయ్ చేయాలి అనే ఆలోచనతో ఉంటారు ఎవరైనా కూడా. అది 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 పెద్ద అతిశయోక్తి కాదు, అది కామన్ ఫ్యాక్టర్. అలాంటిది నీది కామన్ ఫ్యాక్టర్ కాదు. మీరేం చేశారు అని అంటే వీటికన్నీ విరుద్ధంగా యాక్టివిజం చేయాలి, ప్రజలకు ఏమన్నా చేయాలన్న ఉద్దేశంతో మీరు వెళ్ళారు. అంటే ఎందుకు, ఏం ప్రలోభం, ఎందుకు అలా అనిపించింది, ఎందుకు చేయాలనిపించింది? నేను చిన్నప్పటి నుంచి చూసింది ఏంటంటే, నేను మామూలు చిన్న గ్రామం నుంచి వచ్చిన, చిన్న విలేజ్ నుంచి. నాది చిన్న గ్రామమే, దానికి ఎలాంటి లైట్స్ లేవు, రోడ్ లేవు, సరిగా వాటర్ లేవు. మాకు చదువుకోవడానికి స్కూల్ కూడా లేకుండే. ఎప్పుడైనా పట్టణంకి వెళ్ళి చదువుకోవడం, ఇవే చదువుకోవడం. నేను చిన్నప్పటి నుంచి గవర్నమెంట్లో చదివిన. చదువుకునేటప్పుడు చాలా ఫేస్ ఎదుర్కొన్నా నేను, ఫుడ్ బాగుండడం వల్ల ఇవన్నీ. ఇంకా నేను ఊర్లో ఉండి కూడా చూసింది ఇవే కదా, ఏం లేవు ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయి, మాకు కావాల్సింది ఏంటి అనేది క్వశ్చన్ స్టార్ట్ అయింది. ఇంకోటి ఏంటంటే, నేను చిన్నప్పుడు చదువుకున్నది ఏంటి, పుస్తకాలు చదువుకున్నా, ఎన్విరాన్మెంట్ లెసన్ చదువుకున్నప్పుడు పబ్లిష్ చేసిందే గవర్నమెంట్ వాళ్ళు పబ్లిష్ చేసిన బుక్లోనే ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవాలి, డిఫారెస్టేషన్ చేయొద్దు, అవి మనకి లైఫ్ ఇస్తుంది అని ఇస్తుంది. కానీ బయట చూస్తే అన్ని డిఫారెస్టేషన్ అవుతుంది, ఏదో డెవలప్మెంట్ అనే పేరుతోటి. ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది. ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఎలాంటి కరప్షన్ లేకుండా నీట్గా ఎలక్షన్ అవ్వాలి, ఎలాంటి రౌడీజం ఏం చేయకుండా, బెదిరియకుండా డెమోక్రటిక్ పరంగా కండక్ట్ చేయాలి. కానీ బయట చూసింది ఏంటి, కరప్షన్, లిక్కర్, రాజకీయం, రౌడీజం ఇవే చూస్తున్నాం. సో దానివల్ల నాకు అనిపించింది ఏంటంటే వాయిస్ రైజ్ చేయాలి. ఈ రూల్ అంతా డిక్టేటర్షిప్లో ఉంది, అన్డెమోక్రటిక్లో ఉంది, చాలా ఇబ్బందులు ఫేస్ చేయాలి, సిస్టమ్ అంతా చేంజ్ అవ్వాలి. చిన్నదైనా కానీ ఏ విషయం, చిన్న విషయమైనా కానీ దానికి వాయిస్ రైజ్ చేయాలి అనే పేరుతోటే నేను యాక్టివిజంలోకి జాయిన్ అయినా. ఇప్పుడు ఇది ఒక నీట్ పేపర్ లీక్ ఒకటేనా, ఇంకేదన్నా వేరే మూమెంట్స్లో పాల్గొన్నావా? నాది ఎన్విరాన్మెంటల్ ఇష్యూ మీద ఎక్కువ నేను ఫైట్ చేస్తాను. ఇప్పుడు దామగుండం విషయంలో కూడా అక్కడ ప్రభుత్వం ఏం చేసిందంటే, VLF రాడార్ పెట్టేయడానికి 3,000 ఎకర్స్ తీసేసి ఒక దగ్గర 1,00,000 చెట్లు నరికేసి అక్కడ రాడార్ డిస్టిక్లో, వికారాబాద్ డిస్టిక్లో కన్స్ట్రక్షన్ చేసింది. అది కూడా రిజర్వ్ ఫారెస్ట్ డిక్లేర్ అయిన రిజర్వ్ ఫారెస్ట్ని డిఫారెస్టేషన్ చేసి VLF రాడార్ డెవలప్మెంట్ అనే పేరుతోటి డిఫారెస్టేషన్ తీసేస్తున్నారు. ఇప్పుడు మూసీ కూడా అంతే చేస్తారు, మూసీని కూడా రియల్ ఎస్టేట్ చేస్తారు. అది నది లెక్క చూడకుండా, ఒక పర్యావరణ నది లెక్క చూడకుండా దాన్ని రియల్ ఎస్టేట్ లాగా చూస్తున్నారు. అంటే పక్కనున్న జాగా అంతా డెవలప్మెంట్ అనే పేరుతోటి మాల్స్ కట్టడానికి, కంపెనీ కట్టడానికి అంతా కాంక్రీటైజేషన్ చేస్తున్నారు. కాంక్రీట్ ఫారెస్ట్ కడుతున్నారు అప్పుడు ఏమవుతుంది, నది చనిపోతుంది. ఇప్పుడు నది వల్లనే కదా ఇంత డెవలప్ అయింది మన హైదరాబాద్ నగరం అంతా. అది చనిపోగానే మనం ఏం చేస్తాం, రియల్ ఎస్టేట్ చేసి ఆయన దందలు ఆయన పెంచుకుంటుండు ప్రభుత్వం. అందుకే మనం దీనిపైన మాట్లాడాలి, వాయిస్ రైజ్ చేయాలి. ఇట్లనే కొట్లాడుకుంటూనే ఉంటాం ఇంజస్టిస్ ఎక్కడైనా ఉంటే దానిపైన. నీకు బలం నా వాయిసే, నేను చేసే పని నాకు బలం. మా స్నేహితులు ఉన్నారు యాక్టివిజంలో నుంచి, నాకు చాలా నేర్పించారు వాళ్ళు. రుచిత్ అని, ఆయన వల్ల నేను చాలా నేర్చుకున్నా, వాయిస్ పరంగా, పని పరంగా, కన్సిస్టెంటీ పరంగా చాలా. ఆయన వల్లనే నాకు కొంచెం ధైర్యం. అంటే ఇప్పుడు మీ వయసు పిల్లలు కూడా ఎవరు దాదాపు అంటే నాకు ఎవరైతే తారసపడ్డారో
నేను మీతో ఇంటర్వ్యూ చేయడానికి గల కారణం కూడా ఇదే అన్నమాట. ఏంటి అని అంటే 21 సంవత్సరాలలో నువ్వు ఢిల్లీకి స్వతహాగా వెళ్ళి అక్కడ ఒక మూమెంట్లో లాఠీ చార్జ్ జరగవచ్చు, దెబ్బలు పడవచ్చు, అక్కడ నీకు దెబ్బలు పడితే నిన్ను పట్టించుకునే వాళ్ళు ఉండకపోవచ్చు, ఎవరు లేరు, పట్టించుకోరు. ఎందుకు పట్టించుకుంటారండి? ఇప్పుడు ఒక పాయింట్ ఆఫ్ టైం దాటిపోయిన తర్వాత మన ఇంట్లో వాళ్ళు ఉంటే పట్టించుకుంటారు కదా, జనరల్ టెండెన్సీ. అంటే అంత మొండి ధైర్యంతో, ఒక మొండి ఆలోచనతో ముందుకు వెళ్ళిపోయావు. అది ఈ 21 ఇయర్స్ 22 ఇయర్స్ ఉన్న అబ్బాయి దానికి ఆలోచనకే చాలా దూరం. అంటే నిజంగానే మన ఇప్పుడు భారత సమాజంలో అసమానతలు, ఇన్ఈక్వాలిటీస్, సోషల్ ఈవిల్స్, సోషల్ ప్రాబ్లమ్స్ ఇంకా పేరుకొని పోయి ఉన్నాయంటారా? అవును, సిస్టమ్ అంతా అట్లనే ఉంది. చాలా ఇంజస్టిస్ అవుతుంది. ఎక్కడంటే ఏ విధంగా అంటే కరప్షన్ పరంగా ఎక్కువ అవుతుంది చాలా. నీట్ పేపర్ లీక్ వల్ల ఇప్పుడు ఎట్లా అంటే ఎడ్యుకేషన్ సిస్టమే ఫెయిల్ అయిపోయింది మన ఇండియాలో పేపర్ లీక్ వల్ల. కొన్ని స్కూల్స్ అయితే రీఓపెనే అవ్వట్లేదు. దగ్గర తెలంగాణలో ఒక 3,000 గవర్నమెంట్ స్కూల్స్ మూతపడ్డాయి. అవును, 3,000 స్కూల్స్ మూతపడ్డాయి. ఆల్ ఓవర్ ఇండియా చూసుకుంటే 95,000 స్కూల్స్ మూతపడ్డాయి. ఎందుకని అంటే ఆ స్కూల్స్ అంతా ప్రైవేటైజేషన్ అయిపోతుంది. గవర్నమెంట్ స్కూల్స్ అంతా ప్రైవేటైజేషన్ ఎందుకు అవుతుందంటే ల్యాక్ ఆఫ్ క్వాలిటీ వల్ల, ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ వల్ల. అంటే ఎడ్యుకేషన్లో ఉన్న క్వాలిటీ లేదు. ప్రైవేట్లో అయితే అన్నీ దొరుకుతుంది, మంచి క్వాలిటీ దొరుకుతుంది. డిజిటల్ అని అంటున్నారు, ఇంటర్నేషనల్ అని అంటున్నారు, ఇంగ్లీష్ అని అంటున్నారు. ఎందుకు గవర్నమెంట్ దీని మీద చూడొచ్చు కదా స్కూల్స్లల్లో. ఇప్పుడు చదువుకుంటేనే రేపు మన దేశం డెవలప్ అవుతుంది కదా, డెవలప్మెంట్ దీనిపైనే అవుతుంది కదా. చిన్న చిన్న పిల్లల నుంచి స్టెప్ బై స్టెప్ చదువుకుంటేనే కదా మంచి క్వాలిటీగా. ఇప్పుడు ప్రైవేటైజేషన్ చేస్తే ఉన్నోళ్ళే చదువుకుంటారు, ఉన్నోళ్ళ పిల్లలే చదువుకొని మంచిగా వాళ్ళే ర్యాంక్ కొట్టుకుంటారు, వాళ్ళే మంచి స్కూల్స్ జాబ్స్ కొట్టుకుంటారు. మరి లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మా లాంటి వాళ్ళ సమస్య. నేను కూడా చిన్నప్పటి నుంచి గవర్నమెంట్లోనే చదువుకున్నా. నాకు కూడా క్వాలిటీ అంటే ఇప్పుడు ఫుడ్లో, నేనున్న హాస్టల్లో ఫుడ్లో క్వాలిటీ లేదు, చదువులో క్వాలిటీ లేదు. అయినా అందుకే అంటున్నా ప్రభుత్వం ఈ స్కూల్స్ పైన, రిఫార్మ్ పైన దృష్టి పెట్టాలి. రిఫార్మ్స్ రావాలి. అవును, రిఫార్మ్స్. ఓకే యశ్వంత్, అండర్స్టూడ్. మరి నువ్వు ఒక్కడివి చేస్తే మారుతుందా సమాజం? నేను ఒక్కడిని చేస్తే మారదు. అలానే నేను అందరిలోకి అయిపోను. ఫస్ట్ థింగ్ ఇది. నాకు ఓపుకున్నంత వరకు, నాకు ధైర్యం ఉన్నంత వరకు నేను ఒంటరిగానే పోరాడతా. నాకు ఫ్రెండ్స్ ఉన్నారు చెప్పాలంటే దీనిపైన కొట్లాడడానికి. వాళ్ళు కూడా వేరే ప్రపంచం అంటూ తందన డబ్బులు అంటూ ఏం లేవు. వాళ్ళు కూడా దీనిపైన సోషల్ జస్టిస్ కావాలి, ఇన్జస్టిస్ పైన కొట్లాడాలి, ఫైట్ చేయాలి. అలాంటి స్నేహితులు నా పక్కనంత వరకు నేను ఫైట్ చేస్తూనే ఉంటా. సో ఫ్యూచర్లో మీరు అంటే మరి మీకు అంత అవగాహన ఉందో లేదో నాకు తెలియదు, అంటే ఏదైనా పొలిటికల్ పార్టీ జాయిన్ అవుదామని, పొలిటికల్కి వెళ్దాం అనుకుంటున్నారా? ఎలా వెళ్దాం అనుకుంటున్నారు? నేను మీ ఆలోచన ఎలా ఉంది? నా ఐడియాలజీ సింపుల్ సార్. భగత్ సింగ్, అంబేద్కర్ లాంటి ఐడియాలజీ. ఇప్పుడు అంబేద్కర్ గారు ఏమన్నారంటే ఎడ్యుకేట్, ఆర్గనైజ్. దీనిపైనే ఫస్ట్ ఎడ్యుకేట్ అవ్వాలి, దాని తర్వాత ఎడ్యుకేట్ చేసి ఆర్గనైజ్ చేయాలి అనేది. భగత్ సింగ్ ఇన్జస్టిస్ ఎక్కడ అనిపిస్తే అక్కడ మనం ప్రొటెస్ట్ చేయడం, వాయిస్ రైజ్ చేయడం, దాంట్లో తప్పేం లేదు. లాంగ్ లైఫ్ రివల్యూషనరీ ఇదొకటి. ఇంకోటి ఏంటంటే నా ఫ్యూచర్ ఎట్లా అంటే నేను రేపు పొద్దున ఏ జాబ్ చేసినా కానీ యాక్టివిజం అనేది వదులుకోను. ఇది ఖచ్చితంగా ఎండ్ ఆఫ్ ది డే నేను అయితే నా లైఫ్ ఎండ్ అన్యాయాన్ని ప్రశ్నిస్తాను. ఏ వర్క్ చేస్తున్నా కూడా, ఏ జాబ్ చేస్తున్నా కూడా నేను రివల్యూషనరీ మాత్రం వదులుకోను. ఇప్పుడు మీరు ఇంకో మాట అన్నారు, అంటే జాబ్ ఏం చేసినా చేయకున్నా కూడా నేనైతే రెవల్యూషనరీ అంటే ప్రశ్నిస్తూ ఉంటాను. ఇప్పుడు ఎవరికైనా ఒక కామన్ డౌట్ వస్తుంది. ఇప్పుడు మనకి ఏంటంటే, ఇప్పుడు ఒక ధర్నా చేస్తున్నారు, మీరు జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళారు, పోలీసులు వచ్చారు, లాఠీలు పట్టుకొని వచ్చారు, వాళ్ళు కొడతారేమో, దెబ్బ తాకుతుందేమోనన్న ఫీలింగ్ రాదా? వాళ్ళు ఒకవేళ కొడితే అక్కడ తెలిసిపోతుంది వీళ్ళు ఎందుకు కొడతారు. ఇప్పుడు కొట్టడానికి కొన్ని రూల్స్ ఉంటుంది పోలీసు వాళ్ళకి. ఎట్లా అంటే ఇప్పుడు మా దగ్గర కూడా ప్రొటెస్ట్ చేసే వాళ్ళ దగ్గర కూడా ఆయిల్ ఉండి మేము వాళ్ళ మీద చేతులు ఎత్తే వాళ్ళు అప్పుడు మమ్మల్ని కొట్టొచ్చు. మా దగ్గర ఏం లేనప్పుడు ఒక బ్యారిగేడ్ చేసి మమ్మల్ని ఆపేస్తే పార్లమెంట్ దగ్గర వాళ్ళే మేము లేవట్లే అని చెప్పి టీయర్ గ్యాస్, లాఠీ చార్జ్ చేస్తున్నారంటే ఏం అర్థం దానికి? ఎవరు అంటే వాళ్ళకు కూడా కొట్టే ముందు కన్సర్న్ ఉంటుంది. పోలీస్కి కన్సర్న్ ఉంటుంది. ఎందుకు ప్రజలే చిన్నపిల్లలే కదా, వాళ్ళు కూడా కొడుకులు బిడ్డలు ఉంటుంది, మనం ఎందుకు. కానీ వాళ్ళు చేతులు ఆడిచ్చింది ఎవరి కింద అంటే ఈ పొలిటికల్ లీడర్స్ ముందునే. అంటే వాళ్ళు ఎట్లా ఆట బొమ్మలు పోలీసులు, వాళ్ళు కొట్టమంటే కొడతారు, ఉండమంటే ఉంటారు. అట్లనే అక్కడ ఏమనిపిస్తుంది అంటే పొలిటికల్ లీడర్స్ చెప్తేనే వీళ్ళు కొడుతారు. అంటే అక్కడ డిక్టేటర్షిప్ నడుస్తుంది కదా. ఏదైనా అంటే నేను అనేది ఏంటంటే, ఆ పోలీస్ కొడతాడు, నాకు దెబ్బ తాకుతుంది, అదే నేను ఇక్కడ ఎక్కువసేపు ఉంటే నాకు దెబ్బ తాకుతుందేమోనన్న భయం లేదా? అదే మాకు చెప్పింది. అక్కడ మాకు ధైర్యం ఇంకా పెరుగుతుంది. అంటే అక్కడ ఇంజస్టిస్ జరుగుతుంది అంటే మా ముందరనే ఒక డిక్టేటర్షిప్ నడుస్తుంది.
మేము ఎందుకు ఇంకా ఊరుకోవాలి, ఎందుకు ఈ దెబ్బలు తిని మేము ఇంట్లో వండుకోవాలి, ఇక్కడే ఉండాలి, చావైనా బతుకైనా ఇక్కడి నుంచి మాకు ధైర్యం ఎక్కువ పెరుగుతుంది. ఇంకా ఓకే, ఇలాంటి అణిచివేత జరిగినప్పుడే ఇంకా మనం ఇంకా లేచి నిలబడుతున్నారు. అవును అవును. ఓకే, నీ ఫ్యూచర్ విజన్ ఏముంది, ఏమనుకుంటున్నావు యశ్వంత్? నేను ప్రజలకి సాయం చేయడమే నా ఫ్యూచర్ అంతా, ప్రజలకే. నేను సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నా. సివిల్స్కి ప్రిపేర్ అయిన తర్వాత ఒకవేళ నాకు జాబ్ వస్తే నేను అయినా కూడా నేను ప్రజలకే హెల్ప్ చేస్తాను, యాజ్ యాక్టివిస్ట్గా, నేను ఆఫీసర్గా అయినా. సరే, మీరు సివిల్స్ ప్రిపేర్ అవుతానని అంటున్నారు. అందరికీ ఏదో కామన్ భయం ఉంటుంది. ఇప్పుడు మీ మీద ఎఫ్ఐఆర్ బుక్ అయింది అనుకుందాం, మీరు సోషల్ యాక్టివిస్ట్ కాబట్టి మీ మీద ఒక ఎఫ్ఐఆర్ బుక్ అయిపోయింది అనుకుందాం. పొలిటీషియన్కి అయితే ఎలాంటి ఎఫ్ఐఆర్ ఎన్నున్నా కూడా వాడు పొలిటీషియన్ అయితేనే ఉంటాడు. కానీ ఒక గవర్నమెంట్ ఉద్యోగం రావాలంటే మాత్రం ఎఫ్ఐఆర్ ఉండకూడదు, ముఖ్యంగా కన్విక్టెడ్ అయి ఉండకూడదు. మరి ఆ భయం లేదా? మరి ఇక్కడ నా మీద ఎఫ్ఐఆర్ బుక్ అవుతుందేమో, నేను అగ్రెసివ్గా వెళ్తున్నాను, మరి నాకు రేపు పొద్దున్న గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందో రాదు అన్న భయం లేదా? ఖచ్చితంగా భయం ఉంటుంది అది, కానీ భయపడి నేను ఇట్లాంటి వాయిస్ నేను ఆపలేను కదా. ఒకవేళ నాకు సరే రేపు పొద్దున్న నాకు కేసు పడి నాకు సివిల్స్ పరంగా నాకు ఎలో లేదని అంటే నేను జర్నలిజం చూస్ చేసుకుంటా, ప్రజల దృష్టికి ఇంత దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎలాగో ప్రజల దృష్టికి వాయిస్ అంటే వాళ్ళు ఏర్పాటు వెళ్ళడానికి రావట్లేదు. నేనైనా కొంచెం జర్నలిజం పరంగా 2 years నేర్చుకుంటే ఇప్పుడు జర్నలిజం పరంగా నేను ఒక ఛానల్ స్టార్ట్ చేస్తే నేను అప్పుడు సింపుల్గా వెళ్ళగలుగుతా ప్రజల దగ్గరికి, ప్రజల ముందుకి. వాళ్ళ ఏడుపు, వాళ్ళ బాధలంతా నేను చూపించగలుగుతా. ఇంకా అలా నాకు ఒకటంటే ఒకటి మార్గం. ఇప్పుడు మనం రీసెంట్గా చూసుకున్నటువంటి కంగనా రనౌత్ కావచ్చు, వీళ్ళందరూ ఏమంటున్నారంటే జెన్జీ వాళ్ళకి నోరును మూతి ఉండదు, వాళ్ళకు పద్ధతి ఉండదు, వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు పోతారని చెప్పేసి చాలా మాటలు అన్నారు జెన్జీ పిల్లలని. అది నువ్వు ఎలా చూస్తున్నావు? అంటే ఇండైరెక్ట్గా నిన్నే అంది అనుకుందాం. కంగనా రనౌటే కాదు, ఆల్ ఓవర్ ఇండియా కూడా అలాగే చూసింది. ఎందుకంటే జెన్జీ అనగానే అందరికి గుర్తొచ్చేది ఒక లేజీ పీపుల్స్, ఎప్పుడు ఫోన్లోనే మునిగి ఉంటారు, వీళ్ళకి అలకా తెలియదు, అంటే సొసైటీ ఏంటో తెలియదు, ఏం తెలియదు. కానీ మొన్న అయిన CJP మూమెంట్ తర్వాత జెన్జీలో చాలా మార్పులు వచ్చింది, అంటే ప్రజల్లో చాలా మార్పులు వచ్చింది. జెన్జీ అంటే ఏంటి అనేది ఒకవేళ ఐక్యమత్యంగా అంటే యునైటెడ్ అయ్యి ఉంటే ఈ రాజకీయాలంతా ఎవరైతే పరిపాలిస్తారో, ఇంజస్టిస్ చేస్తున్నారో వీళ్ళని తొక్కేయచ్చు, తీసేయచ్చు అనేది స్టార్ట్ అయింది. ఆమెకు కూడా బాగా బుద్ధి వచ్చింది అని అనుకుంటున్నాను నేనైతే కంగనా రనౌత్కి ఇవన్నీ చూసిన తర్వాత. ఇప్పుడు ఎవరైతే జెన్జీలు ఉన్నారో, ఎవరైతే యంగ్ పీపుల్ ఉన్నారో, అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు 40 years అబోవ్ సీనియర్ పొలిటీషియన్స్ ఉన్నారో, నీ మనసులో నువ్వేమనుకుంటున్నావు? వాళ్ళకి ఏమైనా సూచనలు చేయాలనుకుంటున్నావా నీ తరపు నుంచి 21 years కేటగిరీ పీపుల్ నుండి? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడున్న లీడర్స్కి సరిగా అవగాహన లేదు సొసైటీ పరంగా. అంటే ఇప్పుడు గ్రాస్ రూట్ నుంచి నాలెడ్జ్ లేదు, గ్రాస్ రూట్లో అవుతున్న అన్యాయం తెలియట్లేదు. వాళ్ళకి ఎంతో కొంత ఉండాలి, అయితేనే కదా డెవలప్మెంట్, మార్పు చేతులు అనేది చేస్తారు. సో నేనేమంటున్నా అంటే ఎవరైనా ప్రజలు ఎంచుకునే ముందు వాళ్ళ గ్రాస్ రూట్స్ ఎక్కడి నుంచి ఏం చేసిండో, పని ఏంటి అని చూడాలి. చూసిన తర్వాత కొన్ని పొలిటికల్లో కూడా కొన్ని రూల్స్ రావాలి. ఎందుకంటే ఎడ్యుకేట్ అవ్వాలి, కొంచెం క్వాలిఫికేషన్ ఉంటే రాజకీయం చేయొచ్చు అనేది పెట్టాలి. దానిపైన కూడా చూడాలి. దాని తర్వాత అదే ఇప్పుడు ప్రజలు చూడాలి గ్రాస్ రూట్ నుంచి వచ్చిండా లేదా, అట్లయితేనే కదా కొన్ని తెలుస్తుంది వాళ్ళకి. ఎక్కడ అన్యాయం అయినా కూడా, ఎక్కడ నష్టం జరిగినా కూడా అక్కడ మీరు మూమెంట్లో పార్టిసిపేట్ చేస్తానంటారా? చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మాది ఉమ్మడి వరంగల్ జిల్లా, జనగాం జిల్లా. మా జిల్లాలోనే ఒక ఇష్యూ అయింది అనుకుందాం, అది నేను మీ దృష్టికి తీసుకొచ్చాను అనుకుందాం. అప్పుడు మీరు అక్కడికి వచ్చి మూమెంట్ చేస్తారా? అక్కడ మీరు వచ్చి పాల్గొంటారా? యాక్టివ్గా చేస్తారా? ఖచ్చితంగా. మేము దామగుండం కూడా ఇక్కడి నుంచి ఒక 70 kilometers దామగుండం. మేము డైలీ ఇక్కడి నుంచి అప్ అండ్ డౌన్ చేస్తూ, అక్కడ ఉన్న ఫ్యాక్ట్ ఫైండింగ్ చేస్తూ, అక్కడ న్యూస్ని ఇక్కడ స్ప్రెడ్ చేయడం, ఇక్కడ పబ్లిష్ చేయడం చాలా చేసినాము. సిద్ధాపూర్లో కూడా డంపింగ్ యార్డ్ స్టార్ట్ అయింది. అంటే ఇల్లీగల్ ల్యాండ్ అక్విజిషన్ చేసింది ప్రభుత్వం, ఈకో టౌన్ కడతామని చెప్పి. కానీ ఇప్పుడు డంపింగ్ యార్డ్ కడుతున్నా, అక్కడ ప్రజలంతా వ్యతిరేకంగా ఉన్నారు. ఇక్కడ నుంచి 50 kilometers అక్కడ కూడా వెళ్ళి సంఘీభావం తెలియనాం, సపోర్టింగ్గా ఉన్నాం. మేము ఎక్కడైనా కూడా అంటే తెలంగాణ ఎక్కడైనా అన్యాయం జరిగినా మేము ముందు ఉంటాము. మేము రావడం పోవడం అవన్నీ మాకు ఇబ్బందులు ఏమి ఉండవు. అక్కడున్న ఇబ్బందిమే మేము చూపిస్తాం ప్రజలకి.
అక్కడ వాళ్ళు ఏమైతే కష్టాలు పడుతున్నారో ఇబ్బందులు పడుతున్నారో అవే సో చూపిస్తాం. ప్రజలకి మనం తెలియపరుస్తాము, వాళ్ళ అన్యాయాన్ని నిర్మూలిస్తాం, అవును, వాళ్ళకి న్యాయం జరిగేలా చూస్తామని అని అంటారు. అంతే. సో ఇది మనం 21 years ఓల్డ్ యశ్వంత్, ద సో కాల్డ్ జెన్జీ, జంతర్ మంతర్ దాకా వెళ్ళారు. ఒక 6 రోజులు అక్కడ లాఠీ చార్జ్ల మధ్యలో ఉన్నాడు. అంతేకాకుండా హైదరాబాద్లో ధర్నా చౌక్లో కూడా మొండిగా వచ్చి పోరాటం చేశారు. పోరాటం చేయడమే కాకుండా నేను కూడా కొంచెం మద్దతు ఇవ్వడం జరిగింది. నేను కూడా ఇక్కడ మన ధర్నా చౌక్ దగ్గర జరిగినప్పుడు నేను పర్సనల్గా కూడా వెళ్ళడం జరిగింది. సో పిల్లలతో పాటు నేను కూడా ఉండేను అనమాట. సో ఇవన్నీ దృష్ట్యా ఎలాంటి అన్యాయం జరిగినా కూడా వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా కూడా అన్యాయాన్ని ఎదిరిస్తారు అని చెప్పడానికే ఈ జెన్జీ మూమెంట్ అని అర్థమవుతుంది. ఇది ఒక పార్టీకి అగెన్స్ట్గానో లేకపోతే ఒక పార్టీకి సపోర్ట్గానే కాదు, అది ఏ పార్టీ అయినా సరే ఎవరైనా సరే ఒక అన్యాయాన్ని చేస్తూ ఉంటే మాత్రము ఇది ఏ వయసు వాళ్ళైనా కూడా నోరు మూసుకొని ఉండరు అని చెప్పడానికి ఉదాహరణ మాత్రమే. జై హింద్.